Hi friends, welcome back to our channel Sri Krishna Sarees and Guntur Vaishnavi Wholesale Cloth Market shop number 72A 72B అయితే వస్తుంది. బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే దొరుకుతుందండి. అండ్ తట్టు చూసారా ఎంత హ్యూజ్ క్వాంటిటీ అయితే ఉందో. మీకు వచ్చేసరికి వీటిలో జిమ్మిచ్చో ఉన్నాయి అండ్ అలాగే క్రంచీ సిల్క్ సారీ కలెక్షన్ అయితే ఉందండి. ప్లెయిన్లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన వాడు బుక్ చేసుకోవచ్చు. అండ్ హోల్సేల్గా బండిల్స్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు అండి. కలెక్షన్ అయితే సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. సో స్టాక్ అయితే రెడీగా అయితే ఉంది. చూద్దాం అసలు ఏమేమి పెడుతున్నారో ఈరోజు అయితే. అండ్ అలాగే అసలుకి మీకు ఛాయ్ పట్టు సారీ కలెక్షన్ కూడా అయితే ఉందండి. ఆర్గంజాలో కూడా అయితే ఉన్నాయి. అండ్ అలాగే మీకు కాటన్ వెరైటీ కట్ వర్క్ దుపట్టాస్ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది. ఇవన్నీ కూడా జిమ్మిచ్యూలో కలర్ ఆప్షన్స్. హాయ్ రాము గారు, బాగున్నారమ్మా? మీరు బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మీ మీద చేసేస్తున్నాను. ఎందుకు చెప్పండి. 2 గంటలకు వస్తున్నారు, భోజనం చేసేయమన్నారు. సరే 2 గంటలకు వస్తాను, ఫుల్ బిజీగా ఉంది. అసలు చాలా బిజీగా ఉంది. ఆ షాప్ అయితే అసలు ఖాళీ లేదు ముందు. మరి ఎందుకని మళ్ళీ ఇక్కడ మార్చాము ప్లేస్. అవును, ఒకసారి మళ్ళీ వస్తారో అని చెప్పేసి భోజనం చేయకుండా ఉన్నా. ఇప్పుడు వచ్చారు. ఫైనల్గా భోజనం చేశారు కదా, హ్యాపీ. ఓకే, ఇది 5.5 నుంచి 6 మీటర్లు కూడా రావచ్చండి. ఓకే, ఏం క్లాత్ అంటారు దాన్ని? షిమ్మర్ జిమ్మిచ్యూలో సాఫ్ట్ అలా ఉంది. ఏషియల్కి ఒరిజినల్ ఇది. అవునా? ఓకే, 5.5 నుంచి 6 మీటర్లా? మిస్టేక్ అనుకోండి. ఓకే, మిస్టేక్ ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి. ఈ కలెక్షన్ అయితే స్పెషల్ కన్ను. ఓకే, ఈ కలర్ కావాలంటే 20 దాకా ఉన్నాయి. కొంచెం వేరియేషన్ చూపిస్తా, చోరు బండ్లు చూపిస్తా. ఓకే, ముందు ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇది లిటిల్ బిట్ క్రష్ వచ్చిందండి. ఓకే, ఇది సింగిల్ కలరే, ఒక పీసే ఉంది. ఇది మిస్టేక్ అనేది ఉండకపోవచ్చు అండి. ఫైండ్ ఆఫ్టర్ 6 మీటర్ పీసే. ఓకే, అయితే మీరే చెప్తున్నారు సింగిల్ పీస్ ఉందా దానిలో కలర్స్. సో నెక్స్ట్ ప్యాటర్న్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసరికి మీకు కలెక్షన్ అయితే అన్ని కొంచెం డిఫరెంట్ వెరైటీస్ అండి. మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇది సింగిల్ పీసే. ఓకే, సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి, విస్కో స్టైల్. ఇది సింగిల్ పీసే. ఇది జెర్లీ అంటారు దీన్ని. జెర్లీ క్రషింగ్ స్టైల్ కదా, మీకు అర్థం కావట్లేదు. అవును, ఇది సింగిల్ పీసే. లావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఇది. సాంబయ్య కలర్స్ ఉన్నాయి, అవి ఇదే కలరు. ఓకే, పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది. ప్రైస్ చెప్పలేదు, రంగులు చూడలేదు. డార్క్ రెడ్, చెర్రీ రెడ్ కలర్. ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు. మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోవచ్చు. మిస్టేక్ ఉంటుందనే పర్చేస్ చేసుకోండి, ముందే మెన్షన్ చేస్తున్నాను. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ అండి, పేస్టల్ గ్రీన్ సింగిల్ పీస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉందండి. మీకు పన్నా కూడా పెద్ద పన్నా వస్తుంది. డార్క్ టొమాటో పింక్ అండి. నెక్స్ట్ వన్ కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారు, ఇది తెప్పించండి ఇది తెప్పించండి. మీరైతే తక్కువ తెప్పిస్తారు కదా. గోల్డెన్ ఎల్లో అండి ఇది. ఇది ఇంకొక షేడ్ అండి. ఇందా చూపించిన షేడ్ వేరు, ఈ షేడ్ వేరు. ఆశకి అర్థం ఉండాలి, ఆలోచన ఉండాలి, అనుభవం ఉండాలి. మా అమ్మాయి అంటుంది, డాడీ పైన బయట ఇది ఒరిజినల్ కదా 1100-1200 అమ్ముతున్నారు, 600-700 హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ నాకు ఆశ లేదు, అద్దుంది.
ఎందుకంటే ఆశపడి అనుకోండి స్టెప్ ఎక్కలేం. అది ఆశ లేదనుకోండి ఆటోమేటిక్గా మీరే నా చేత మెట్లు ఎక్కిస్తారు. నా ఫస్ట్ డ్రాప్ కోరికది. నేను రేటు కూడా చెప్తాను. ఇది జిమ్మిచ్చిన ఒరిజినల్ క్వాలిటీ అండి, డూప్లికేట్ కాదు. మిస్టేకే అనుకోండి 5:30 నుంచి 6:30. ఓకేనా సార్? మీరు క్వాలిటీ చూడండి గిఫ్ట్ కాదు. ఇందులోనే రెడ్ వచ్చింది. నిన్న సండే షాప్ చేసాం కదా మనం. అవును. మంది రేపు నాది తెలుసు కదా, రేపే మంగళవారం 24th. ఓకే కదా. కస్టమర్ వచ్చారు, ఉదయం 6 షాప్ చేస్తాను నేను. కూర్చొని పేపర్ చదువుకుంటా, అందరు చూసి చదువుకుంటే ఒక ఆమె వచ్చింది, సార్ ఇలాగా 2 మీటర్ ముక్కలు కావాలని. నా దగ్గర ముక్కలు లేవమ్మా, డ్యామేజ్ చీరలు ఉన్నాయి అన్న. సార్ తీపి అని. డ్యామేజ్ చీరలు ఇవి కాదండి, వేరే తీపిస్తే అంతే అండి, 150 రూపాయలు చెప్తే. ఇవి కాదు, వేరే అవుతుంది. మీరు చెప్తే సార్ 2 మీటర్లు 350 కొన్నాం సార్, మీరు 5 మీటర్లు ఇస్తున్నారు 150. నాకు తెలియన్నారమ్మ. 6 గంటల షాప్ తీస్తే నేను సర్దుకుని పూజ చేసుకోవాలి కదా, 7 అయింది. అది వెయిటింగ్ చేస్తుంది. పూజ అని చేసుకున్న పసుపుని చదువుకుని హ్యాపీగా కూర్చున్నాను. కానీ మేడం 90,000 కొన్నాను. 90,000. ఫస్ట్ మీ కొట్టుకొస్తే బాగుండేది సార్ అని. నా కొట్టు కాదమ్మా, నా కొట్టు కూడా ఎంక్వైరీ చేసుకో. ఇంకో షాప్ కూడా వెళ్ళు, ఎక్కడ అనుకోవడం కూడా అక్కడ కొనుక్కోండి. నా కొట్లో కొనాలంటే రూల్ అంటే ఏం లేదు. ఒకవేళ వచ్చి చూసి సార్ నచ్చలండి, హ్యాపీగా వెళ్ళండి. పంది బలం అంటే మన దగ్గర ఏదో ఉండదు. వచ్చిన కస్టమర్ కూడా చెప్తాను, నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. కొంతమంది ఏంటి రాగానే షాప్కి రాగానే ఏదమ్మా పొద్దున్నే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. తన మనిషి ఎంత గిల్ట్ అవుతుంది. ఆమె ఎందుకు వచ్చింది పొద్దున్నే, ఎంత లాంగ్ వచ్చింది కాబట్టి వచ్చింది. అరే ఆడ మనిషి వచ్చి బయట కూర్చోదుగా, కాంప్లెక్స్ కాబట్టి కాంప్లెక్స్ కూర్చోండి. అవకాశం ఉంటే అమ్ముదాం, లేకపోతే వదిలేద్దాం. నా కొట్లో కొనపైన కూర్చోమంట బయట. ఎందుకంటే పొద్దున్న వచ్చా కదమ్మా, ఏడ కూర్చుంటా, రోడ్డు మీద కూర్చుంటా, కూర్చోబెడతాను. ఎందుకంటే నేను ఒక ఊరు వెళ్ళినా, సూరత్ వెళ్ళినా, బాంబే వెళ్ళినా నాకు అనుభవం అయింది. అది ఆ అనుభవం ఉంది కాబట్టి చెప్పా. ఒక షాప్ దగ్గర కూర్చుంటే లే అన్నాడు నన్ను, హిందీలో మాట్లాడి. హిందీ రాదు, తక్కువ వచ్చినాను సార్ లేచే. కానీ అదే షాప్లో నాకు ఏజెంట్ ఉంది. ఏజెంట్ పని ఆ షాప్లో ఉంటాడు. ఆ షాప్ నాకు తెలియదు, అడ్రస్ ఇచ్చాడు. కానీ మనకి హిందీ రాదు కాబట్టి అక్కడ కూర్చున్నాను. కొట్లో ఒక రోజు లేపో అన్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. తర్వాత 11:20 సూరత్ షాప్ ఓపెన్ అవుతుంది. మళ్ళా గుంటూరులో 6-7 షాప్ ఓపెన్ చేయండి. తర్వాత సార్ వచ్చి బయట ఎన్ని సార్ కూర్చున్నానండి. కూర్చున్నానండి, లే అన్నారు. 10 మంది షాప్ అని రారా అన్నాడు. తర్వాత ఎంప్లాయ్ దాకా క్షమాపణ చెప్పిస్తున్నాను. వద్దని క్షమాపణ చెప్పకూడదండి, వాళ్ళు రూల్స్ కూడా ఇచ్చారు. ఏమన్నా కొత్త వాళ్ళు కూర్చుంటే ఏమన్నా ఇద్దాం అని వాళ్ళు తప్పు పట్టకూడదు. కానీ నేను మాత్రం ఎవరిని తప్పు పడుతున్నాను, హ్యాపీ కూర్చోమన్నా. నాకు ఉన్నది ఫస్ట్ నైజం అది. ఓకేనా? ఇవి లాస్ట్ ఇచ్చారు, ఇదేనండి. బండిల్స్ అమ్మా, బండిల్స్ ఇదిగోండి. నెక్స్ట్ వన్ వచ్చరికి ఇది రాణి పింక్ కలర్ కాంబినేషన్, టొమాటో పింక్. బండిల్స్ చూపిస్తున్నాను మీకు. ఓకేనా? నెక్స్ట్ ఈ కలర్ అండి, నెమలి పింఛన్ కలర్. ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. కొద్దిగా షేడ్ మార్చిందండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకు ఇదే కావాలన్నా కుదరదు, ఎందుకంటే బొత్తతో బట్టి నాకే అర్థం కావట్లేదు. అంత వర్ణించాలన్నా కూడా నాకు మాట రావట్లా ఆ రంగుల గురించి. ఇది అడిగినా ఇస్తా, నాకు ఇదే కావాలన్నా వాళ్ళ కాదు, ఎందుకంటే బొత్తతో ముట్టుకోలేదు. అది ఇది ఒక కలర్ సెట్, కొత్త కలర్ బాగుంది. దీనిలో షేడ్స్ చూస్తున్నారు కదా, షేడ్స్ ఉన్నాయి. ఇది వంకాయ కలరేనా? వంకాయ కలర్. ఇవే ఉన్నాయి, ఇంతవరకే ఉన్నాయి. వావ్, మిర్చి రెడ్ లాస్ట్ చాలా బాగుంది. మిర్చి రెడ్ రేట్ చెప్పానమ్మా. రేట్ చెప్పలేదుగా? చెప్పలేదు. చెప్పా కదా, ఇంత అమ్ముకోమంటే ఆశ లేదు. ఆదరణ కావాలి, అభిమానం కావాలి. నాకు మెయిన్ కస్టమర్ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కేవలం 450 ఇస్తున్నా. ఓన్లీ 450 రూపీస్కే సింగిల్ సారీ. ఇప్పుడు హోల్సేల్గా నాకు ఈ బండిల్ కావాలి, లేకపోతే దానిలో 10 కావాలి, దీనిలో 10 కావాలంటే ఇది కూడా రేపు ఈవినింగ్ వరకేనండి. చెప్పాగా మంగళవారం స్పెషల్ అని చెప్పా కదా. అవును, ఈవినింగ్ వరకే. మీకు ఎన్ని కావాలని ఇస్తా, ఉన్న వరకే సరిగదే. కానీ హోల్సేల్ కూడా సేమ్ ప్రైస్ కడుతున్నారు. ఒక మేడం గారు నాకు మంచి కస్టమరే. ఎందుకంటే సార్ శ్రీకృష్ణ గారు మీ కొట్లో మీ అంటే చాలా అభిమానం, మీ షాప్ అంటే అభిమానం. చక్కటి వర్ణించిన మాటలు చెప్తారు.
తెలియని మాటలు అదే తెలియని అర్థాలు కూడా అర్థాలు క్లియర్ చేస్తారు మీరు అని చాలా బాగుంది. అన్నయ్య చెప్పడు, తండ్రి చెప్పడు, అక్క చెప్పదు, చెల్లి చెప్పదు, అమ్మ చెప్పదు, కానీ మీరు అందరు నా వాళ్ళని అందరు చెప్తా ఉన్నారు. కానీ మేడం అంటున్నారు నేను ఇన్ని వీడియో పంపిస్తున్నాను నాకు ఈలో పోతున్నారు చీరలు అంటున్నారు. మేడం మీ తప్పు లేదు, నా తప్పు లేదు, ఆఫ్లైన్ వాళ్ళు మీకు ఆల్రెడీ చూపిస్తున్నాం అన్ని. ఒకసారి ఇప్పుడే ఎంబడి ఇచ్చానుకోండి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే. ఈ లోపు అంటే మీకు చెప్తున్నారు మీరు ఒక వీడియో చేస్తున్నారు, ఇంకో వీడియో మెన్షన్ చేస్తున్నారు. మా ఛానల్స్ 3 4 ఉంటాయి. మీరు చూసిన ఒక వీడియో ఒక ఛానల్ చూశారు, ఒక ఛానల్కి మెసేజ్ పంపించారు. ఆ ఛానల్ డేట్ టైం చూడండి, అది ఎన్ని గంటల ముందు రిలీజ్ అయిందో. ఈ ఛానల్ డేట్ చూడండి, అది ఎన్ని గంటలు రిలీజ్ చేసుకోండి. ఈసారి ఏంటంటే తప్పదు, నేను చిన్నపిల్లలు కూడా వేస్తారు. మీ ఐడియా వల్ల నాకు అనుభవం వస్తుంది. ఈసారి ఏంటంటే ఒక ఐటమ్ వీడియోకి ఇచ్చింది, ఇంకో ఐటమ్కి ఇవ్వను. వీడియోకి సపరేట్ పెట్టేస్తాను. ఎందుకంటే ఆ వీడియోకి సంబంధించి వాళ్ళు వెళ్ళిపోతుంది, వీడియోకి సంబంధించి వెళ్ళిపోతుంది. మీరు హ్యాపీగా ఉంటా, నేను హ్యాపీగా ఉంటా. నేను అంటున్నారు కానీ మీ కొట్లో ఏదో చెప్పుకుంటా, నేను కొనుక్కునే ఉండను, కానీ హ్యాపీ అండి నాకు. ఎందుకంటే నాకు మాట్లాడినారు కాబట్టి. ఎందుకంటే షాప్ కూడా మీరు ఎంత చెప్పా నాకు ఇంగ్లీష్ రాదండి అని చెప్పారు, తెలుగులో రాసి పంపించారు. చాలా సంతోషం నాకు. ఆ తెలుగు చదువుకున్నా, రిప్లై అని నాకు రాదు. మళ్ళీ కామెంట్ తెలుగులో వచ్చింది, పెద్ద కామెంట్ వచ్చింది. అవును, చాలా బాగుంది, మంచిగానే చెప్పారు, తప్పలేదు. కానీ 10,000 విషయం చెప్పారు చూసారా, 10,000 విషయం నాకు అర్థం కాదు. అవును, గోల్డెన్ ఎల్లో అండి, ఇది మస్టర్డ్ షేడ్. మీరు అలాగా చెప్పడం వల్ల నా ఆలోచన పెరుగుతుంది. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకున్నాను అనుకోండి, ఆ తప్పును సరిదిద్దుకుంటాను నేను. మీరు అంటున్నారు కొంతమంది ఏంటంటే ప్యాకింగ్ నా ముందే ఓపెన్ చేయాలి, కొరియర్ ప్యాకింగ్ మీరు వీడియో పెట్టి ఓపెన్ చేయండి అంటే మిమ్మల్ని తప్పుపడతలా, మమ్మల్ని తప్పుపడతలా. మీరు మిస్టేక్ ఎక్కడ నుంచి తెలుసుకోవాలి. ఆ ప్యాకింగ్ చేసేప్పుడు మీరు పచ్చగా అనుకోండి, ప్యాకింగ్ చేసేప్పుడు వీడియో తీసి ప్యాకింగ్ ఓపెన్ చేయండి, అన్బాక్సింగ్ వీడియో చేయమంటారు. ఎందుకంటే మీరు ఇబ్బంది పడుకోదు. అలా అని మీరు ఇబ్బంది పడ్డారు, నాకు ఫోన్ చేసి అనుకోండి, మెసేజ్ పంపించాను అనుకోండి, నాకు కొంచెం కోపం లేదు, అడగడానికి వచ్చేస్తుంది. అంటే మేమీ కాదు, మా ఎంప్లాయీస్ మీద వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, ఎంతమంది ఎందుకు చూడలేదు ప్యాకింగ్లు, మీరు చూసి ప్యాక్ చేస్తున్నారు లేదా అని వాళ్ళు నడుస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు తక్కువ వల్ల ముగ్గురు బాధపడుతున్నారు. అంటే మీరు బాధపడుతున్నారు, మీరు అలా చెప్పంగా నాకు కోపం వచ్చేస్తుంది, మా ఎంప్లాయీస్ నడుస్తుంది. నాకు బాధ, ఎంప్లాయీస్ బాధ, మీకు బాధ. ఆ బాధ లేకుండా అన్బాక్స్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే ఇది ఖాళీ పేపర్ ఏంటండి, కొరియర్ ప్యాకింగ్ ఇలా ఉంటుంది. మనం ఇందులో చీరలు పెడుతుంటాం కదా, ఇలా క్లోజ్ చేస్తాం. ఇలా 4 చీరలు పట్టచ్చు, 5 చీరలు పట్టచ్చు, 6 చీరలు పట్టచ్చు. కాకపోతే మీరు నా వీడియో కానీ కాదు, ఏ వీడియోని అలాగా అన్బాక్స్ ఓపెన్ చూస్తే, అన్బాక్స్ చేస్తే మీరు షేప్లో ఉంటారు. ముందు లోపల ఎన్ని ఉన్నాయి, 1 వీడియో రన్నింగ్ అవుతుంటుంది, 2 3 4 అరే 5 చెప్పాను మరి 4 వచ్చినాయి అని వీడియో. తర్వాత ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేసేయండి, అంటే ఏం లేనట్టు ఇంకా. అంటే అప్పుడు మీకు చీర ఆడిపోదు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేసింది షాప్, ఓకేనా? అందుకే వివరం చెప్తుంది. ఎందుకంటే ఒక చీర కొంటే మీరు హ్యాపీగా ఉంటారని ఉంటాం, రూపాయి మిగులుతుంది ఆశపడతారు. ఆ రూపాయి పోతుంది అనుకోండి, ఆశ నిరాశ అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్ చెప్పామన్నా లబ్ధ పనిపిస్తుంది, కొందాం అందులో వస్తాయి రావా. అందుకే అన్బాక్స్ ఓపెన్ చేసాం అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ వీడియో ఇంకా వదల కస్టమర్ వచ్చేసారు. కస్టమర్ మొత్తం అడిగారు నేను ఏమోనని చెప్పేసి, మేడం కొంచెం సారీస్ ఎక్కువ ఎక్కేది, ఎందుకంటే ఆల్రెడీ వీడియో వస్తున్నాను మేడం. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఇది కొంచెం టేక్ చేస్తున్నారు, చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇదిగోండి, సో ఆఫ్లైన్లో ఎక్కువ మంది వచ్చి కొనేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. అర్థం చేసుకోండి, ఎందుకంటే ఆఫ్లైన్ వచ్చేస్తాను నాకు ఎక్కువ. కానీ వదలన్నా నా డబ్బులు వేస్టే. ఇప్పుడు మీకు చీపి నాకు ఎందుకు వేస్ట్? కస్టమర్ వస్తున్నా తీసుకుంటారు, కానీ ఎక్కువ ఇవ్వట్ల 10 డేస్ మిగిలిన మొత్తం ఆఫ్లైన్ ఆన్లైన్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో వీడియో కాదు.